కలకత్తాలో ఫేమస్ కాళీమాత కదా! సో, అవన్నీ కూడా మీతోని నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, డే 1 అనమాట ఇది. డే 1లో ఏమేమి జరిగాయో మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేశాను. జస్ట్ 6 మినిట్సే, ఎక్కువైతే కాదు. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగే మా ఆయన మేము యాక్చువల్‌గా ట్రిప్‌కని వచ్చాం కదా! మా చుట్టాల వాళ్ళ ఇంటికి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా! సో, మా ఆయన అయితే డ్యూటీ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఒకసారైనా సరే ఇంట్లో ఉండి అందరినీ పలకరించాలి గదా! తను ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళిపోయాడనమాట. ఇంక పాప అయితే బెడ్ మొత్తం సర్దేస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి. అండ్ మా అమ్మ అయితే వాళ్ళ అక్కతోని ఫోటోలు తీసుకుంటుందనమాట. చాలా సంవత్సరాలు కలుసుకున్నారు కదా! ఇద్దరు ఒకేలా ఉంటారు చూడ్డానికి. సో, మా పెద్దమ్మ అండ్ మా అమ్మ ఇద్దరు ఒకేలా ఉంటారు. అండ్ వాళ్ళ స్టైల్‌లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ డే. సో, వాళ్ళు ఎక్కువ పొటాటో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మా అక్క నాన్ వెజ్ తింది కాబట్టి తన కోసం వెజ్ కర్రీ చేస్తుంది. అండ్ పాప అయితే సిక్ అయిపోయిందనమాట. ట్రైన్‌లోని చాలా సఫర్ అయిపోయిందనమాట. ట్రైన్ జర్నీ గాలి ఎట్లా ఉంటదంటే చాలా కూల్‌గా ఉంటది కదా గాలి. సో, దానివల్ల పాప అనేది బాగా సిక్ అయిపోయింది. ఫీవర్ వచ్చేసింది అండ్ జలుబు, దగ్గు అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఉన్నన్ని రోజులు మొత్తం అంతా కూడా తనకి బాలేకుండా అయిపోయింది. సో, పిల్లలతోని ఇలాంటి టైంలో జర్నీ చేయడం అనేది చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నానో తెలుసా నేనైతే. కాకపోతే అన్నీ ఓం ఫట్ స్వాహ అయిపోయాయనమాట. సో, పాప సిక్ అయిపోయింది కాబట్టి తనకి నేను కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. అక్కడ మనకి ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ దొరుకుతదనమాట. సో, దాంతో అయితే మర్జన చేస్తున్నాను. అంటే హెల్త్ పరంగా అయితే మంచిది. ఆయిల్ కాళ్ళు, చేతులకి, బొడ్డుకి రాస్తే. అండ్ ఎక్కడికెళ్ళినా సరే మనకి ఇంకా ప్రమోషన్ వీడియోస్ ఉంటాయి కదా! సో, దానికైతే నేను స్క్రిప్ట్ రాయడం నాకైతే అలవాటు. ఎందుకంటే నేను అంత స్పీడ్‌గా మాట్లాడలేను. సో, ఏదైనా ప్రమోషన్ వీడియో, ఏదైనా కొలాబ్ వీడియో చేయాలి అంటే కంపల్సరీ నేను నోట్ తయారు చేసుకుంటాను. బేసిక్ పాయింట్స్ అనేవి రాసుకుంటాననమాట. సో, రాసుకున్న తర్వాతనే నేను వీడియోకి వాయిస్ ఓవర్ అది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా పాప రెడీ అవుతుందనమాట ఎక్కడికో వెళ్ళడానికి. అండ్ మాకు దివాళీ చేసుకోవడం అవ్వలేదు కదా! సో, ఇంకా పైన పిల్లలందరూ కూడా బాంబులు పేల్చుకున్నారనమాట. ఒక 1000 2000 తెచ్చుకొని. మా అన్నయ్య వాళ్ళ కూతురు చూడండి బెంగాలీలో ఎలా మాట్లాడుతుందో. আর দই আছে, বাতাসা আছে, ঘি আছে, খৈমুরকি আছে, ওগুলো সব মাখিয়ে নারকোল আছে, সব মাখিয়ে দেয়া হয়। এটা তৈরি করা হয়। తను ఏం చెప్తుందంటే ఈ ప్రసాదంలో ఏమేమి ఉన్నాయనేది, ఎలా తయారు చేశారనేది చెప్తుంది. ఇది మురీలతో తయారు చేశారనమాట. దేవుడి ప్రసాదం కాళీమాతకు పెట్టింది. సో, తర్వాత అయితే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళ అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఎంతమంది అంటే నలుగురు కొడుకులు, నలుగురు కూతుర్లనమాట. సో, ఈవిడ పెద్దావిడ. మా అమ్మకి పెద్ద అక్క. మా అమ్మ అందరికన్నా లాస్టు. అందరికన్నా చిన్నది, చాలా దూరంగా ఉంటుంది. అందరూ కలకత్తాలోనే ఉన్నారు. మా అమ్మ ఒక్కదాయే వైజాగ్‌లో ఉంటుంది. మా కోసమే వచ్చేసింది మా అమ్మ. తర్వాత అయితే మేము ఇంకా పండగ చూద్దామని చెప్పి ఈవినింగ్ చేసి బయలుదేరిపోయామనమాట. సో, ఇక్కడ చూసారా ఇంకా ఎంత బావుందో అంటే, నేను ఇక్కడ మీకు ఒక మ్యాటర్ చెప్తాను. ఇక్కడ కాళీమాత ఎందుకు స్పెషల్ అంటే, మనము ఇప్పుడు బొమ్మలు పెడతాము. మన ఇంటి దగ్గర కూడా పెడుతూ ఉంటాం కదా! దసరాకి దుర్గాదేవిని. సేమ్ ఇక్కడ కూడా దివాళీకి పెడతారనమాట. దసరాకి పెడతారు, దివాళీకి పెడతారు. తర్వాత జగదాత్రి పూజ కూడా చేస్తారు. సో, పెట్టినప్పుడు ఏమంటే ఫైనల్ డే ఉంటుంది కదా! ఊరేగింపు టైంలోని కాళీమాత కళ్ళల్లో నుంచి కన్నీరొచ్చింది. వాటర్ వచ్చింది. అది చూసి జనాలందరూ ఏడుపు అంటే రియల్‌గా అంతలా అనమాట. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి అదొక నిదర్శనం అనమాట. సో, ఇక్కడ ఫైనల్‌గా బెంగాలీ వాళ్ళు ఇలా డాన్స్ చేశారు. చాలా బా చేశారు. అమ్మవారు నాట్యం చేసినట్టుగా అనిపించింది నాకైతే. చాలా బావుంది. అండ్ ఇంకొక దానికి కూడా వెళ్ళాము. ఇది స్మోకింగ్ చేయకూడదని చెప్పేసి బయట డెకరేషన్ చేశారు. కాళీమాత చూసారా? నాకైతే చాలా భయం. ఎందుకంటే ఆవిడ విశ్వరూపం అలాంటిది కదా ఉంటుంది. సో, స్మోక్ చేయకూడదని చెప్పి ఇక్కడ పెట్టారు. ఫస్ట్ నేను అనుకున్నా ఇదేంది అసలు స్మోకింగ్‌ది పెట్టారు అని. తర్వాత తెలిసింది స్మోకు మనకి ఇంజూరీస్ టు హెల్త్ కదా! సో, దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ విధంగా చేశారనమాట. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే నాకైతే పాపని ఎత్తుకొని జర్నీ చేయాలి, నడవాలి అంటే కష్టమైపోయింది బాగాన. నాకైతే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకని చెప్పి కొన్ని మాత్రమే చూశాను నేను. ఫైనల్‌గా మొత్తం కలకత్తాలో కొన్ని అంటే ఒక 6 డేస్ ఉన్నాను కదా! మొత్తం అన్నీ కూడా చూసేసాననమాట. ఇది 1 డేలోనే మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ తర్వాత మనకి జగదాత్రి పూజ అనేది ఒకటి జరిగిందనమాట.
ఈ దివాళీ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ పూజలు ఏంటంటే నైట్ 12:30కి దాటితే పూజ స్టార్ట్ అవుతుంది. మనలా కాదు, మనం ఏంటి మార్నింగ్ చేస్తాము, వాళ్ళు ఏంటంటే నైట్ టైం చేస్తారనమాట. నైట్ 12:30 దాటితేనే పూజలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి అక్కడ. సో అక్కడ రూల్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ డెకరేషన్ అంతా చూసారా ఎంత బాగుందో. ఇదైతే జగదాత్రి పూజ అనమాట. దివాళీ అయిపోయిన తర్వాత చేస్తారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా కూడానా. నిజంగా నేనైతే వైజాగ్లో అయితే ఇంత మంచి డెకరేషన్ ఎక్కడ కూడా చూడలేదు. సో ఇంకా 15 ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా, మొత్తం మనస్ఫూర్తిగా చూసేసాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇదంతా చూసేసిన తర్వాత అప్పుడు ఇంకా కాళీమాత టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా కాళీమాత టెంపుల్ అంటారా, అమ్మవారు రోజు నైట్ గుడి బయట తిరుగుతూ ఉంటారట. తెల్లవారితే అమ్మవారి పాదాలకి మట్టి అంటుకొని ఉంటుందట. సో ఈ సీక్రెట్ టిప్స్ అన్నీ కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడానా అంత పవర్ఫుల్ అనమాట. ఏదైనా మనం ఆ గుడికి వెళ్ళి మొక్కుకుంటే మంచిగా తీరిపోతుందంట. సో దాన్ని దక్షిణేశ్వర ఆలయం అంటారు. హౌరా బ్రిడ్జ్ కింద గంగా నది దగ్గర ఉంటుంది. చాలామంది మొక్కుకుంటారనమాట. సో నేను 2011లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఆ టెంపుల్కి. సో చాలా బాగా యూజ్ అయ్యింది నాకు కూడా. అంటే ఏదైనా మొక్కుకుంటే మంచిగా తీరిపోతుందనమాట. సో ఫైనల్ వ్లాగ్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.